దాన పదార్థాల ద్వారా అనుగ్రహం పొందాలి. అలాగే ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆయన గురువు బాగానే ఉంటుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమి తలెత్తకపోవచ్చు. అలాగే విద్య బాగానే ఉంటుంది. కానీ రాహువు ఉన్నాడు కాబట్టి కొంత అప్రమత్తత అవసరము. రాహువు మరియు ద్వితీయాధిపతి అంటే ధనాధిపతి, విద్యాధిపతి, కుటుంబాధిపతి అయిన కుజుడు నీచ స్థితిలో ఉండటం. కాకపోతే ఆయన 10వ స్థానంలో ఉంటుంది, అది మంచిదే. కాబట్టి కొంచెం ఆ కారణం కాబట్టి కొంచెం అప్రమత్తత అవసరం. సర్వీస్ సెక్టర్ విద్యలు అయితే కలిసి వస్తాయి. రక్షణ, జలము ఇట్లాంటివి ఈ సెక్టర్లో విద్యలు కలిసి వస్తాయి. ఎందుకంటే ద్వితీయాధిపతి కుజుడు కాబట్టి కుజుడు సేవాభావంగా ఉంటుంది. కాబట్టి సేవలకు సంబంధించిన విద్యలు ఏవైనా సరే, సేవా సెక్టర్లోకి వెళ్ళిన విద్యలు ఏవైనా సరే కలిసి వస్తాయి. అలాగే ఉద్యోగము 10వ స్థానంలో కుజుడు ఉండటం అనేది బలమే, కాకపోతే నీచబడి ఉన్నాడు కాబట్టి కొంచెం ప్రయత్నాలతో సాధ్యమవుతుంది.